ఇక్కడ మనం గమనించవలసినది జాతకం చెప్తున్నాడు, జ్యోతిష్ శాస్త్రం, శకునాలు మాట్లాడాడు. అంటే యుగాల నుంచి కూడా భారతదేశంలో జ్యోతిర్విజ్ఞానం ఉన్నది, దానిని సంబంధించి మన జీవితాలను అన్వయించుకోవడం ఉన్నది. ఇది కాకుండా ఈ జాతకాలు నమ్మద్దు, జ్యోతిషాన్ని నమ్మద్దు అని నాస్తికులు చెప్పచ్చు. కానీ ఆస్తికులు అనుకుంటూ ధర్మశాస్త్రం మాట్లాడుతూ రామాయణ భారతాల గురించి ప్రచారం చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం జ్యోతిర్వేదాలని వాటిని విమర్శించరాదు, తీసిపారేయరాదు. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ పైగా వేద పురుషుడికి అంగములు కొన్ని ఉన్నాయి. అంగముల్లో జ్యోతిష్ ఒకటి. శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిషములు వేదమునకు అంగములు అంటే అవయవాలు. అందులో జ్యోతిష్ శాస్త్రం పరమపురుషుడికి ఏ స్థానము అంటే చక్షుస్థానం అన్నారు. ఇక్కడ ఎందుకయ్యా అంటే వేదములో చెప్పిన సత్కర్మలు మొదలైన ఆచరించడానికి కావలసిన చూడడానికి జ్యోతిర్విజ్ఞానం అవసరం. వేదం ఇచ్చిన జ్యోతిర్విజ్ఞానము అంతరిక్ష జ్ఞానం ఎంతయో నీ జీవితానికి కూడా పనికొచ్చేది అంతా. వ్యక్తిగతంగా కూడా జ్యోతిర్విజ్ఞానం అవసరమే, ఇది తెలుసుకోండి. ఇక్కడ అది ఎంత అవసరము అంటే ప్రతివాడు తన జాతకం చూపించుకుంటే, ప్రస్తుతం ఉన్న గ్రహ పరిస్థితులు గమనించుకుంటే దానివల్ల రావాల్సినవి ఎలాగో వస్తాయి. మరి ఎందుకు చూపించుకోవాలంటే తచ్ఛాంతి ఔషధై దానై జప హోమ సురార్చనై, వాటికి కావలసిన ప్రతిక్రియలు నువ్వు చేసుకోవచ్చు. జప హోమ సురార్చన దానాదులతో వాటి తీవ్రతను తగ్గించుకోవడం ముఖ్యం. అంతేకాదు ఆ తీవ్రత తగ్గుతుంది. ఒకటి, ఇప్పుడు నీకు వచ్చి పడేవి నేను పతనం చెయ్యకుండా జ్ఞానానికి హేతువవుతాయి. అందుకు ఆ సమయంలో ఈ శాంతులు చేసుకుంటారండి. ప్రతివాడికి తన నిత్యానుష్ఠానం తాను చేసుకుంటూ వీటి ద్వారా, అందుకే భారతదేశంలో ఒక విజ్ఞానం మరొక విజ్ఞానంతో అనుబంధం కలిగి ఉండేది. భారతీయ విజ్ఞానం లక్షణమే అది. ఇతర చోట్ల నుంచి వచ్చిన శాస్త్రాల్లో దేనికవే. దేనికవే అంటే చెయ్యికి చెయ్యి, కాలికి కాలు, తలకు తల అన్నట్టు. కానీ శరీరంలో అలా ఉండవు, అన్ని అనుబంధం కలిగి ఉంటాయి. ఇది స్వాభావికం. అలాంటి స్వాభావిక విజ్ఞానం కలిగిన దేశం భారతదేశం. అందుకే ఇక్కడ మతం వేరు, వైద్యం వేరు, ఇంజనీరింగ్ వేరు, జ్యోతిర్విజ్ఞానం వేరు కాదు, అన్నీ కలిపి జ్ఞానమే. తెలుసుకోండి. ఇక్కడ అది ఏది మాట్లాడినా మతంలాగే కనబడుతుంది, ఏది మాట్లాడినా ఆధ్యాత్మికతలాగే కనబడుతుంది. కానీ అన్నీ కలిపి ఒకటే కట్టేస్తాం మనం. కానీ అన్నిటికీ పరస్పరానుబంధం ఉన్నది. అందుకే ఒక నిర్మాణ శాస్త్రవేత్త కూడా జ్యోతిర్విజ్ఞానం చూసుకుంటాడు. ఏ శిలని ఏ ముహూర్తంలో తీయాలి. ఒక వైద్య శాస్త్రవేత్త కూడా ఏ ఔషధిని ఏ ముహూర్తంలో, ఏ చంద్రుడు ఏ స్థితిలో ఉండగా తీయాలి, రాత్రి తీయాలా పగలు తీయాలా, ఏ నక్షత్రంలో తీయాలి, ఏ ఋతువులో తీయాలి, ఏ మాసంలో తీయాలి, ఇవన్నీ చెప్పేదేది జ్యోతిష్ శాస్త్రమే. ఏ క్రియలు చేసినా అలాగే వ్యక్తి జాతకం మీద కూడా ప్రభావం ఉంటుంది. కనుక అంతరిక్షంలో ఉన్న జ్యోతిర్విజ్ఞానం యొక్క ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. అయితే రామాయణం చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాను అనుకోవద్దు. రామాయణం బహుశాస్త్ర సమన్వయ గ్రంథం అనే స్పృహ మనకు కలగడం కోసం చెప్తున్నాం. ఇలాంటివి ఆధారం చేసుకునే చెప్పాలి. కానీ ఇప్పుడు నీ జ్యోతిర్విషయం చెప్తాను అని కూర్చుంటే నాకు ముందు అర్హత లేదు, ఆ శాస్త్రంలో ప్రావీణ్యం లేదు కనుక. కానీ దానిపై గౌరవం ఉంది, దాని స్వరూపంపై ఒక అవగాహన ఉండటం వల్ల చెప్తున్నాం. అలాగని అడుగు వేస్తే చాలు, ఇవాళ నక్షత్రం ఏంటి, నేను సరి అయిన హోరలో అడుగు వేస్తున్నాను, లిస్టు పట్టుకు తిరగమని కాదు. అంత అతి చాదస్తం మంచిది కాదు. కానీ అతిమితి ఎవరు నిర్ణయించగలరండి? కొంతమంది ఇలాంటి అతికి వెళ్ళిపోతున్నారని చెప్పి శాస్త్రాన్ని తీసేయకూడదు. తెలుసుకోండి. ఆ మాటకు వస్తే వైద్య శాస్త్రాలను కూడా ప్రతి హెల్త్ కాన్షియస్నెస్తో ప్రతిరోజు చెక్ చేసుకుంటూ లిస్టు రాసుకుని దాని ప్రకారం కేజీలు కొలుచుకుంటూ తినేవాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే అదే వాళ్ళకి అబ్సెషన్ అయిపోయి ఉండొచ్చు కాక, అంత మాత్రం చేసి వైద్య శాస్త్రాన్ని తప్పంటామా? అలాగే జ్యోతిష్యు, జ్యోతిర్వేదం, అలాగే వాస్తు ఇలాంటి శాస్త్రీయ విద్యలు ఒక మానసిక వ్యాధి కాకుండా జాగ్రత్త పడాలి తప్ప వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇది గమనించి ఇదే చెప్పగలిగేలే కానీ ఋషులు ఇచ్చిన జ్ఞానం పనికిరాని దాని రాదు. అందుకే సంప్రదాయబద్ధంగా వస్తున్న వేటిని కూడా పరిశీలించకుండా నిరసించరాదు అనే ఒక బాధ్యత ధర్మం గురించి, ఋషుల వాంగ్మయం గురించి మాట్లాడే ప్రతి వారికి ఉంటుంది. తెలుసుకోండి. ఇక్కడ బాధ్యత విస్మరించి ఋషుల విద్యను తోలనాడకూడదు. కాచు కూర్చుంటారు నాస్తికులు, కార్చు కూర్చుంటారు హిందూ ధర్మద్రోహులు. వాళ్ళకి నువ్వు ఇచ్చిన మాటలు ఆధారాలే ధర్మాన్నే దెబ్బతీస్తాయి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎటువంటిది లేకపోతే రామాయణంలో లేవా ఇవి? దశరథుడు తెలివి తక్కువవాడుగా, మనకంటే చాలా గొప్పవాడు. మరి రాముడు ఎన్నానా చాదేస్తాం అంత పక్కన పెట్టేసి అన్నాడా? మాట బుద్ధిగా విని వెళ్ళాడు ఆయన. ఇక్కడ తెలుసుకోండి. మనం మాట్లాడుతున్నది రామాయణం గురించే. రాముడు గొప్పవాడని చెప్తున్నాము అంటే వీటి గొప్పతనాన్ని కూడా అంగీకరించేటువంటి లక్షణం ఉన్నప్పుడే రామాయణం గురించి మాట్లాడాలి, రాముడి గురించి మాట్లాడాలి. ఇక్కడ ఇంత స్పష్టంగా కనబడుతున్నాయి, ఒక శకునాలు కనబడుతున్నాయి అంటున్నాడు. వాటన్నిటి ఎలా కాదంటారండి?
అయితే ఇక్కడ ఏమిటంటే అవే పట్టు కూర్చోకుండా నీదైన ప్రయత్నం, పురుష ప్రయత్నం ఉండాలి. అదేవిధంగా ఒక పాజిటివ్ థాట్ ఉండాలి. ఇవి అలాగ వస్తాయండి అని కాలాన్ని వదిలేయకుండా నీదైన ధార్మిక ప్రయత్నములు కూడా ఉండాలి. ప్రయత్నముల్లో ఒక భాగమే జ్యోతిర్వేదాది శాస్త్రముల సహాయం తీసుకుని సత్కర్మలు చేయడం. ఇక్కడ గమనించుకోవాల్సిన ప్రధానమైనది. ఎలాగో అడుగడుగున ఇలాంటి లక్షణాలు చాలా మీరు పరిశీలిస్తే రామాయణంలో కనబడతాయి. కళ్యాణం జరిగినప్పుడు కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రము అన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్రం అనగానే పాల్గొన మాసంలో పూర్ణిమ సమయంలో ఉత్తర నక్షత్రం వస్తుంది కనుక, ఉత్తర ఫల్గుణ వస్తుంది కనుక ఆ సమయంలో రాముడి పెళ్ళి అయ్యింది అని కొందరు పండితులు చెప్పారు. కాదు, వైశాఖ శుద్ధ దశమి నాడు అయ్యింది అని లెక్క కట్టి మరొకరు చెప్పారు. ఇప్పుడు చెప్పేవాడు కూడా ఒకప్పుడు అది చెప్పాడు, ఇప్పుడు వైశాఖ శుద్ధ దశమి అని చెప్పాడు. ఏమిటయ్యా అంటే అది ఆ పండితుల అభిప్రాయం, ఈ పండితుల అభిప్రాయం రెండు ఉన్నాయి. కానీ గట్టిగా ఆలోచించి పరిశీలించి చూస్తే రెండవ అభిప్రాయం వైశాఖ శుద్ధ దశమి మరింత యుక్తముగా తోచడం చేత ఈ సభలో అది చెప్పడం జరిగింది, మరొకటి కాదు. పైగా తిథుల గురించి, నక్షత్రాల గురించి, జ్యోతిర్విజ్ఞానం గురించి పోలికలు చెప్పినప్పుడు కూడా కొన్ని చోట్ల ఫలానా నక్షత్రంలో చంద్రుడు ఉండగా ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అని వర్ణిస్తాడు. దీన్ని బట్టి ఎంత జ్యోతిర్విజ్ఞానం వాల్మీకి ఇందులో చూపిస్తున్నాడు చూడండి. అంతేకాదు, లవకుశులు గానం చేస్తూ ఉంటే ఇది విన్నారని మొదటి చెప్పుకున్నాం. లవకుశులు గానం చేస్తున్నప్పుడు విన్న సభలో ఎవరెవరున్నారో వర్ణిస్తాడు ఉత్తరాఖండ్లో. ఆ సభలో బహుశాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ లిస్టు చేస్తే మరొక సమయం అయిపోతుంది. అందరూ విని ఆహా ఓహో అన్నట్ట. అందరూ విని ఒప్పుకున్నారు అంటే అర్థం ఏంటంటే అన్ని శాస్త్రములకు సమ్మతమైన విషయములు రామాయణంలో ఉన్నాయని అది చెప్పదలుచుకున్నాడు. వాల్మీకి వర్ణించాడు ఇక్కడ. కనుకనే ఇన్ని శాస్త్రాల మీద గౌరవం కలగడం కోసం రామాయణం ఒక్కటి మనం జాగ్రత్తగా వింటే ఈ శాస్త్రాల మీద ఒక ఐడియా ఒక నాలెడ్జ్ అనేది, ఒక అవగాహన ఏర్పడుతుంది. దాన్ని బట్టి అవసరానికి తగ్గట్టుగా శాస్త్రాల్ని తత్శాస్త్రవేత్తల నుంచి తెలుసుకుని వాడుకోగలం. అందరికీ అన్ని శాస్త్రాలు తెలియాలని లేదు. బ్రతకడానికి వైద్యం కూడా అవసరం, కానీ మన వైద్య శాస్త్రవేత్తలం కానక్కర్లేదు. డాక్టర్ గారు అవసరం ఉంటే చాలు. డాక్టర్ గారికి వైద్యశాస్త్రం కావాలి. అలాగే ప్రతి వారికి కూడా వారి శాస్త్రం ఎందు వారు నేర్పరులు ఉంటారు. మనకు అన్ని శాస్త్రాలు అవసరమే తెలుసుకోండి ఇక్కడ. కనుక వీటన్నిటినీ గౌరవించవలసినదే. ఇన్నిటినీ గౌరవించడమే సనాతన ధర్మము. మంత్రశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, యోగ శాస్త్రం, యజ్ఞశాస్త్రం, వేదాంత శాస్త్రం అన్నిటికీ పరస్పరానుబంధం ఉంది. ఒక శాస్త్రంలో గట్టిగా పట్టుకుని మిగిలిన శాస్త్రం నిరసించిన వాడు కలి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం అండి ఇక్కడ. అది వేదాంత శాస్త్రం అడ్డం పట్టుకుని ఇవాళ శంకరాచార్య చదివి శంకరం చాలా గ్రేట్ అనే భావంలోకి వెళ్ళిపోయి వీటన్నిటి తీసిపారేస్తూ ఉంటారే, అది శంకరాచార్యులు ఒప్పుకోరు. తెలుసుకోండి. ఆయన శాస్త్ర సమన్వయకర్తే తప్ప ఏదో ఒక శాస్త్రం పట్టుకుని మిగిలిన తీసిపారేసిన వాడు కాదు. ప్రతి శాస్త్రానికి దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ప్రతిదీ అవసరమే మానవ జీవన గమనానికి, ప్రపంచానికి. అందుకే జనసామాన్యం ముందు, అశేష జనం ముందు మాట్లాడేటప్పుడు అందరూ విరాగులే, కేవలం ఆత్మజ్ఞానం కోసం ఉన్న వాళ్ళే ఉండరు. అది కావాలనుకున్న వాళ్ళలో కూడా వాసనాప్రాయంగా ఉండే లక్షణాలు ఉంటాయి. కనుక అటువంటి వాళ్ళకి అందరి కోసం పనికొచ్చే విజ్ఞానాన్ని ఇచ్చిన ఋషులు హృదయం తెలుసుకుని మాట్లాడాలి అని ఇక్కడ మనం తెలుసుకుంటూ, ఇది అధిక ప్రసంగం కాదని భావిస్తూ ఇక్కడ వచ్చిన సందర్భంలో